హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసిండ్రు కదా. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఈ ఐటమ్ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు అని చెప్పేసి. ఏషియన్ పెయింట్స్ అంటే యూజువల్లీ అందరి మైండ్లో ఏముంటుంది, రంగులు బ్రష్లు అవే ఉంటాయి కదా. అయితే ఐటమ్ నాకు ఒకసారి నేను చూసి ఆన్లైన్ షాక్ అయిపోయినా. ఇదేంది ఏషియన్ పెయింట్ వాళ్ళు ఇవి కూడా తీస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా. మస్త్ ఇంట్రెస్టింగ్ ఐటమ్. ఓన్లీ 1500కే నేను అమెజాన్ నుంచి తెప్పించిన. ఇది నాకు ఎవ్రీ డే యూజ్ వస్తుంది. ఇంకా అమెజాన్ అంటే గుర్తొచ్చింది, గ్రేట్ సమ్మర్ సేల్ స్టార్ట్ అయిపోయింది కదా 2024ది. అంటే ఈ రోజు నుంచి 2nd నుంచి 7th వరకు 5 days. మీరు ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఏమన్నా మంచి డిస్కౌంట్లు డీల్స్ ఉంటే నేను ఐటమ్స్కి కొన్ని లింక్స్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అంటే ఎవరన్నా ఇప్పుడు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మంచి హెవీ డిస్కౌంట్స్ అయితే TWS ఇయర్బడ్స్ అయితే మీరు ఇప్పుడు తీసుకోవచ్చు, ఎందుకంటే దానిపైన హెవీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని స్మార్ట్ వాచెస్ పైన కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇంకా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు అంటే అంత పెద్దగా డిస్కౌంట్లు ఏం లేవు, కొంచెమే, అంటే 10% అట్లా నాకు రెగ్యులర్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ చేసినట్టు అనిపించింది. చూడండి, నేను కొన్ని బెస్ట్ డీల్స్ ఏమన్నా ఉంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. యాక్చువల్గా నేను కొన్ని ఐటమ్స్ అన్నీ అమెజాన్ నుంచే తెప్పించిన ఐటమ్స్ మీకు చూపిస్తాను. అంటే ఈ సేల్ గురించి నేను ఏం వెయిట్ చేయలేదు, ఎందుకంటే అవి నాకు పనికొచ్చే ఐటమ్స్, దానిపైన పెద్ద డిస్కౌంట్ ఉండదని నాకు తెలుసు కూడా. అందుకే నేను అవి ముందే తెప్పించేసుకున్నా. అంటే రోజుకోటి ఇట్లా 1 weekలో ఇవన్నీ ఐటమ్స్ వచ్చినాయి. ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా, మొత్తం చూడండి అది అన్బాక్సింగ్, ఎందుకంటే మీకు చాలా యూజ్ వస్తుంది. ఏషియన్ పెయింట్స్ మంచి బ్రాండ్ కదా. మా ఇంట్లో ఇప్పుడు కాదు, లాస్ట్ 20-25 years నుంచి అసలు కలర్స్ అంటేనే ఏషియన్ పెయింట్సే వేసుకుంటాం మేము అట్లా. అయితే అది కొంచెం మంచి పాపులర్ బ్రాండ్ కాబట్టి వాళ్ళ ఐటమ్ ఉంది అంటే ఇంకా ఇమీడియట్ తీసేసుకున్నా. నేను కొన్ని ఐటమ్స్ తెప్పించిన, ఇది ఒకటి చిన్న ఐటమ్ తెప్పించిన. ఇది నాకు డైలీ అంటే రెగ్యులర్గా యూజ్ వస్తుంది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ అనిపించింది. టపారీ అది టెస్టర్, డిజిటల్ టెస్టర్ 135 రూపీస్కే తెప్పించిన. చూసుకోండి, నేను లింక్స్ ఇస్తాను కదా అక్కడ నుంచి. ఇది ఏంటంటే మంచి టపారియా #1 బ్రాండ్ కదా ఇండియాలో, జబర్దస్త్ ఉంది. ఇది మంచి హార్డ్ టెంపర్డ్ స్టీల్ తోటి మీకు ఫ్లాట్ స్క్రూ డ్రైవర్ బిట్ ఉండేసి, ఇంకా మధ్యలో నియాన్ ఇండికేటర్ ఉంది, అంటే రెగ్యులర్ టెస్టర్ లాగా వాడచ్చు. ఇంకా పెన్ లాగా పాకెట్కి పెట్టుకోవడానికి క్లిప్ కూడా ఉంది. ఇంకా LCD డిస్ప్లే ఉంది. ఇందులో 2 areas ఉన్నాయి టచ్ చేసేవి. ఒకటేమో బ్యాక్ సైడ్ ఏరియా, మీరు ఈ నియాన్ ఇండికేటర్ గ్లో అవుతుంది. నియాన్ ఇండికేటర్తో పాటు కరెంట్ ఉందా లేదా, ఫేజ్ న్యూట్రల్ ఏది, అది లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి వోల్టేజ్ కోసం సపరేట్ ఏరియా ఉంది. ఇది రబ్బర్ మీకు ప్యాడ్స్ ఉన్నాయి, దానిపైన ఫింగర్ పెట్టి మీరు జస్ట్ అంటే ఏదైనా ఎలక్ట్రికల్ సోర్స్కి కనెక్ట్ చేసేస్తే ఇమీడియట్ మీకు వోల్టేజ్ స్టెప్స్లో చూపిస్తుంది. ఇందులో ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు, డిఫరెంట్ అంటే మీకు ఇట్లా 12 నుంచి 220 volts వరకు స్టెప్స్లో చూపిస్తుంది. 100% అక్యురేట్ కాదు, కానీ ఒక రఫ్ ఐడియా వస్తుంది మనకి. అంటే 110 వస్తుందా, 220 వస్తుందా, 12 volt వస్తుందా అనేది వాల్యూ చెక్ చేసుకోవడానికి AC DC 2 వోల్టేజ్లు చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి లైన్ బ్రేకేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు ఏదైనా వైర్ బ్రేక్ ఉంది అని అంటే అది ఎక్కడ బ్రేక్ ఉంది అనేది మీరు ఇక్కడ ఒకటి యారో లాంటి, అంటే థండర్ లాంటి లోగో ఉంది కదా సింబల్, అది మీకు గ్లో అయితే అక్కడ వరకు కరెంట్ ఉన్నట్టు. ఎక్కడ వైర్ బ్రేక్ ఉంటే అక్కడ అది ఐకాన్ ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయితే అక్కడ బ్రేకేజ్ ఉన్నట్టు. అట్లా మీకు అంటే కాంటాక్ట్ లెస్ అన్నట్టు, మీరు టచ్ చేయకుండానే తెలుసుకోవచ్చు. ఇది 135 రూపీస్లో నాకు ఈ టెస్టర్ చాలా యూస్ఫుల్ అనిపించింది. రెగ్యులర్గా నేను వాడవచ్చు. నా కెమెరా బ్యాగ్లో ఒకటి ఇది వేసేద్దామని, ఎందుకంటే మొన్న ఒకసారి నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి స్క్రూ డ్రైవర్ కావాల్సింది నాకు, యాక్చువల్ టెస్టర్ కాదు. ఇంకా అట్లా స్క్రూ డ్రైవర్ కోసం చూస్తుంటే నాకు ఇది టెస్టర్ కనిపించింది కదా. యాక్చువల్గా ఈ బిట్ 2 side ఇవ్వాల్సింది, ఒక సైడ్ ఫిలిప్స్ అంటే స్టార్, ఒక సైడ్ ఫ్లాట్ ఉండేలాగా ఇది తిప్పుకొని పెట్టుకునేలాగా ఉంటే ఇది ఒకటి మల్టీపర్పస్ అయిపోతుండే. ఇది ఫిక్స్ ఇచ్చిండ్రు దీనికి, అట్లా కాకుండా తిప్పి పెట్టేలాగా ఇస్తే బాగుండేది. ఇంకోటి నేను ఇది ఒకటి మినీ LED లైట్ ఒకటి తెప్పించిన. ఇది యులాన్జీ బ్రాండ్ది. ఇది రీజనబుల్ ప్రైస్కే దొరికింది నాకు, 1475 రూపీస్కి దొరికింది. ఇదేంటంటే మనకి కెమెరాకి దానికి, అంటే నేను ఎక్స్ట్రా లైటింగ్ చిన్న ప్రోడక్ట్స్ ఏమన్నా అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు బిల్ట్-ఇన్ లిథియం అయాన్ బ్యాటరీ తోటి ఇది జస్ట్ LED లైట్. ఇవి చాలా ఉన్నాయి నా దగ్గర, కానీ ఇవి 2-3 years కంటే ఎక్కువ పనిచేయవు. ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి నేను 1-2 కొంటానే ఉంటాను. ఇట్లా మీరు లైట్ ఇట్లా యూజ్ చేయొచ్చు. అంటే నేను ఇది ఫేస్కి కొట్టడానికి దానికి ఏం యూజ్ చేయను. ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తుంటాను కదా, అప్పుడు ఎక్స్ట్రా లైటింగ్ ఏమన్నా PC బిల్డ్లు అవి చేస్తుంటే, PC క్యాబినెట్లో లైటింగ్ కావాలి, ప్లేస్ తక్కువ ఉన్న దగ్గర మనం ఇది లోపల పెట్టేసి లైటింగ్ తోటి మంచి వీడియోస్, ఫొటోస్ అవి తీసుకోవచ్చు. బ్రైట్నెస్ అడ్జస్టబుల్, వేరియబుల్ అడ్జస్టబుల్ బ్రైట్నెస్ ఉంది. ఇందులో RGB లైటింగ్ తోటి కూడా ఉంది, అది కావాలన్నా తీసుకోవచ్చు. అది కొంచెం 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఇంకా దీనిపైన ఒక కోల్డ్ షూ ఉండేసి మీకు దానిపైన ఎక్స్ట్రా మైక్ లాంటిది కూడా అటాచ్ చేసుకోవచ్చు. కింద కూడా మీకు
కోల్డ్ షూ ఉంది, కెమెరా పైన మౌంట్ చేయడానికి, ఇంకా అడ్జస్టబుల్ హెడ్ ఉంది, మీరు ఎటంటే అటు తిప్పొచ్చు. బాగుంది, ఇది నాకు రీజనబుల్ అనిపించింది 1475 అంటే. ఇది 2-3 ఇయర్స్ అంతే, మ్యాక్స్ 4 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. ఎందుకంటే బ్యాటరీస్ దీంట్లో 4 ఇయర్స్ తర్వాత దాన్ని 500 సైకిల్స్ అట్లా ఉంటుంది. ఎక్కువ యూజ్ చేస్తే ఇంకా తక్కువ టైంలోనే బ్యాటరీస్ పోతాయి, లిథియం బ్యాటరీస్. ఇంకా ఎక్కువ నడుస్తే మన లక్ అనుకోవాలి. ఇంకోటి ఇది ఒకటి తెప్పించుకున్నాను నేను. ఇది ఏంటంటే కన్వర్జన్ స్టెప్పింగ్ రింగ్ అంటారు ఈ రింగ్. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర చాలా ఫిల్టర్స్ ఉంటాయి, కెమెరా ఫిల్టర్స్ ఇట్లాంటివి. నేను యూనివర్సల్ ఫిల్టర్స్ కొనుక్కుంటా ఎప్పుడు కెమెరాకి. ఇది వచ్చేసి వేరియబుల్ ఎన్డి ఫిల్టర్. అంటే మనం వీడియోస్ తీసేటప్పుడు షటర్ యాంగిల్ అనేది మనం ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ పెట్టుకుంటాం కదా. అంటే మీరు 60pలో తీస్తే 120 పెట్టుకోవాలి, 24pలో తీస్తే 1/48 సెకండ్ పెట్టుకోవాలి, 50లో తీస్తే 1/100. అది రూల్ అన్నట్టు వీడియోకి. అదేంటంటే మీకు ఎగ్జాక్ట్ 180 డిగ్రీస్ షటర్ యాంగిల్ పెట్టుకుంటే మీకు న్యాచురల్ మోషన్ ఉంటుంది ఏదైనా వీడియో తీసేటప్పుడు. లేకపోతే హై షటర్ స్పీడ్కి వెళ్ళిపోతే మీకు మొత్తం చాపీ మోషన్ ఉంటుంది. అంటే ఇట్లా మీకు ఇట్లా మీకు ఫ్రీజ్ అయిపోయినట్టు మోషన్ ఉంటుంది. లో షటర్ స్పీడ్ పెట్టుకుంటే మీకు బ్లరీ మోషన్ ఉంటుంది. అట్లా కాకుండా న్యాచురల్ మోషన్ రావాలంటే షటర్ యాంగిల్ 180 పెట్టుకుంటారు. అంటే మీ ఫ్రేమ్ రేట్ కంటే డబుల్ షటర్ స్పీడ్ పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మోషన్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా చెయ్యి ఊపినప్పుడు మోషన్ అది ఎగ్జాక్ట్ ఉంటుంది. అయితే నేను ఫిల్టర్స్ వాడతాను. బయట ఎక్కువ లైట్ ఉన్నప్పుడు మనం షటర్ స్పీడ్ కిందికి వెళ్ళలేము, ఎందుకంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు మనకి ఎన్డి ఫిల్టర్లు ఇలాంటివి కావాలి కదా. అయితే నేను ఏం చేస్తానంటే నా దగ్గర అన్ని రకరకాల డయామీటర్ లెన్సులు ఉంటాయి. ఇప్పుడు ఈ లెన్స్ ఉంది, ఈ లెన్స్ డయామీటర్ వచ్చేసి 55mm, ఇది 55mm. ఇప్పుడు నేను షూట్ చేసే లెన్స్ ఏమో టామ్రాన్ది మొన్న తీసుకున్న లెన్స్, అది 67mm. అయితే దానికో ఎండి దీనికో ఎండి ఇట్లా కొంటే మస్తు వేలు ఖర్చు అవుతాయి కదా. అందుకే నేను ఏం చేస్తానంటే పెద్ద సైజ్ లెన్స్ ఏది ఉందో అదే సైజ్ ఫిల్టర్లు అన్నీ కొనేస్తాను 67వి. అట్లాంటి దానికి పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ స్టెప్ రింగ్ ఉంది కదా, స్టెప్పింగ్ రింగ్, ఇది దీనిపైన పెట్టేసి 67 to 55 కన్వర్జన్ ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఈ లెన్స్కి మనం డైరెక్ట్ అటాచ్ చేసేయచ్చు ఇట్లా. అయితే ఈ స్టెప్పింగ్ రింగ్స్ అనేటి మనకి రీజనబుల్ కాస్ట్లో నాకు అనిపించింది. 350 రూపీస్కి అమెజాన్ ఇండియాలో కనపడితే తెప్పించుకున్నాను. యాక్చువల్గా నేను కాలేజ్ డేస్లో చదివేటప్పుడు చిక్కడపల్లిలో హైదరాబాద్లో సుధా ఎంపోరియం అని ఉండేది. అందులో 30 రూపాయలు 40 రూపాయలకు దొరికాయి స్టెప్పింగ్ రింగ్లు. ఇప్పుడు అమెజాన్లో ఇది ఒక్కటి ఎట్లనో బై మిస్టేక్ 350కి దొరికింది. కానీ వేరే ఏ రింగ్ చూసినా కానీ 2000, 3000, 4000 అట. ఉట్టి స్టెప్పర్ రింగ్ అది ఏముండదు, ఉట్టి అల్యూమినియం రింగ్ ఉండేసి అటు ఇటు థ్రెడ్లు ఉంటాయి. టూ మచ్ అది అసలు. నేను 30-40 రూపాయల కంటే ఎక్కువ పెట్టకపోయేది అప్పుడు. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు కొనేవాడిని. ఇప్పుడు నాకు 350కి దొరికింది. ఓకే చల్తా మనకి. అంటే ఇట్లా ఒకటే సైజు 67 డయావి ఫిల్టర్స్ అన్నీ కొనుక్కొని ఇట్లా డిఫరెంట్ స్టెప్పింగ్ రింగ్లు డిఫరెంట్ లెన్సెస్కి పెట్టి ఒకటే ఫిల్టర్ తోటి అన్ని లెన్సెస్కి వాడవచ్చు. ఇది నేను అందుకే ఇది తెప్పించుకున్నాను. ఐటమ్స్ అంతే. అయితే అన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్సే, మస్తు అనిపించింది. అయితే ఇప్పుడు ఇది చూసుకోండి, ఇది అన్బాక్సింగ్ ఐటమ్ చాలా బాగుంది. ఇది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అమెజాన్ లింక్స్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇంకా లైక్ అయితే కొట్టేసినారు కదా, కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ అది కూడా లైన్స్ తోటి ఉన్నది నొక్కేయండి. యాక్చువల్గా ఈ సమ్మర్ వేడికే నేను వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను. అందుకే ఆల్టర్నేట్ డే అట్లా పెడుతున్నా. ఇంకా లేట్ కూడా అవుతుంది. మొత్తం ఈ వారం అయితే 10 రోజుల నుంచి మొత్తం సంపుతుంది ఎండ. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చూసుకోండి. ఇదే ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీక్ ఏషియన్ పెయింట్స్ది అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించిన ఐటమ్. ఇది రీసెంట్లీ డెలివరీ అయింది నాకు. ఇది ఎయిర్ బ్లోవర్, అది కూడా ఏషియన్ పెయింట్స్ది. నేను చాలా చూసిన ఆన్లైన్, అన్నీ ఏవేవో రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది నాకు 1500కి రీజనబుల్ అనిపించింది. ఒక డాక్యుమెంట్ పైన కంప్లీట్ దాని పార్ట్స్ లిస్ట్, పార్ట్ నేమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే యూజర్ మాన్యువల్ అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి నాజిల్ వచ్చింది దానికి ఫ్రంట్ సైడ్ పెట్టి యూస్ చేయడానికి. ఏషియన్ పెయింట్స్ బ్రాండింగ్ దానిపైన కూడా ఉంది. ఏషియన్ పెయింట్స్ అంటే ఇంకా అందరికీ తెలుసు కదా. చూద్దాం ఈసారి 1500 కదా అన్నట్టు తెప్పించాను. ఎందుకంటే ఇది నాకు రెగ్యులర్ చాలా అంటే చాలా యూజ్ వస్తుంది. అంటే ఇంట్లో డస్ట్ బ్లో చేయడానికి, పీసీలు క్లీన్ చేయడానికి, ఇంకా చాలా అంటే రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను నేను. ఇక్కడ చూడొచ్చు వెంట్స్ కూడా మోటార్కి ఉన్నాయి. ఇది కార్బన్ మోటార్ ఉంది, బ్రష్ మోటరే ఉంది ఇందులో. ఇక్కడ దాని స్విచ్, ఇంకా ఇటు సైడ్ ఎయిర్ సక్షన్ది హోల్ చూడొచ్చు. అన్ని వైపులా ఏషియన్ పెయింట్స్ది స్టిక్కర్ వేసేసి ఇక్కడ పైన ఒకటి క్యాప్ ఉంది. ఇది తీసేసి మీరు అది నాజిల్ దానికి ఫిక్స్ చేసుకోవాలి, అది ఫ్రంట్ సైడ్లో. లేకపోతే సైడ్లో పెట్టి వ్యాక్యూమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు.
మెయిన్స్ కార్డ్ కూడా మంచి హై క్వాలిటీ మెయిన్స్ కార్డ్ ఉంది. 2 పిన్ మెయిన్స్ కార్డే. ఇక్కడ బటన్ ఉంది. ఈ బటన్‌కి లాక్ కూడా ఉంది. మీరు అట్లా ప్రెస్ చేసి లాక్ ప్రెస్ చేస్తే కంటిన్యూయస్‌గా మీకు బ్లో కొడుతుంది ఎయిర్. ఇంకా ఇక్కడ స్పీడ్ కంట్రోల్ ఇది ఒకటి ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలా బ్లోవర్స్‌లో అసలు స్పీడ్ కంట్రోలే లేదు. ఇందులో మీకు 6 స్పీడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్పీడ్స్. మ్యాక్స్ 6 వరకు వెళ్ళొచ్చు. నేను అది కూడా ఆన్ చేసి కూడా మీకు చూపించేస్తాను. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అది బాగానే ఉంది. ఇంకా 1500 అంటే మనకు 3-4 ఇయర్స్ నడిచినా చాలు. ఇంకా ఇటు సైడ్ పెట్టేసి మీరు ఈ నాజిల్‌ని వాక్యూమ్ లాగా కూడా ఇట్లా అయితే నేను ఎప్పుడు యూజ్ చేయను కానీ అట్లా ఆప్షన్ ఇచ్చారు అటు కూడా పెట్టి యూజ్ చేయడానికి. చూసిండ్రు కదా ఫ్రెండ్స్ కంప్లీట్ అన్బాక్సింగ్. ఇది నాకు చాలా యూజ్ వస్తుంది. ఏంటంటే మెయిన్ వేరేవి నేను చాలా చూసిన అందులో ఇట్లా వేరియబుల్ స్పీడ్ లేదు. ఇందులో 6 స్పీడ్స్ ఉన్నాయి. ఇంకా మస్తు మ్యాక్స్ స్పీడ్లో పెడితే ఖతర్నాక్ ప్రెషర్ ఉంది. ఇంకా మీరు ఇట్లా బ్లోవర్ లాగా కూడా ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎయిర్ ఇక్కడ నుంచి సక్ చేసి ఇక్కడ నుంచి బ్లో చేస్తుంది కదా, అట్లా కాకుండా మీరు ఇటు పెట్టి కూడా వ్యాక్యూమింగ్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడన్నా అవసరం పడితే. కానీ యూజువల్లీ ఇది వ్యాక్యూమింగ్కి వాడరు. నా దగ్గర వేరే వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి కానీ నాకు బ్లోవరే అవసరం ఉండే. ఎందుకంటే పీసీస్ అవి ఏమవుతుందంటే మెయిన్ ఇట్లా ఎండాకాలమే మీకు పీసీలు చాలా హీట్ అవుతాయి. డస్ట్ ఒకవేళ అందులో మీకు ఏఐఓ కూలర్ ఉంటుంది కదా, లిక్విడ్ కూలర్, దాని రేడియేటర్లో అట్లా మీకు డస్ట్ నిండిపోయింది అనుకోండి, పీసీ విపరీతంగా హీట్ అయ్యి దాని పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోయి గేమింగ్కి ఎడిటింగ్కి అట్లా వాడినప్పుడు మీకు పీసీ స్లో అయిపోతుంది. అట్లాంటప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే మీకు వ్యాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయలేదు. నేను పీసీల క్లీనింగ్కు ఎప్పుడు బ్లోవరే వాడతాను. అయితే దానికి రెగ్యులర్గా మేము పీసీ బిల్డ్ అవి చేస్తుంటాం కదా, దాని ఎఫిషియన్సీ ఇంకా దాని కూలింగ్ దాని హీట్ డిసిపేషన్ దాన్ని తీసేయడానికి లేకపోతే థర్మల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి రెగ్యులర్గా నాకు ఇది కావాలి. నేను ఎవ్రీ 1 మంత్కోసారి పీసీ డెస్క్టాప్ పీసీలు తీసి అన్ని కవర్లు ఓపెన్ చేసేసి బాల్కనీలో పెట్టి ఇది గాలి కొట్టేసి మొత్తం బ్లోవర్ కొట్టేసి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టి యూస్ చేస్తుంటా. అట్లా పెడితేనే మీ పీసీ కూల్గా మంచిగా పర్ఫార్మెన్స్ అది అంతా బెస్ట్ ఉంటుంది. ఇంకా లైట్ వెయిట్ ఉంది, బిల్ట్ క్వాలిటీ బాగుంది, ఏషియన్ పెయింట్స్ది కాబట్టి ఇంకా పెద్ద అంత డోకా లేదు. ఇక్కడ కార్బన్ బ్రషెస్ మీరు ఎప్పుడన్నా అరిగిపోతే 2-3 ఇయర్స్కి ఒకసారి ఆ బ్రషెస్ చేంజ్ చేసుకోవాలి. ఓవరాల్ బాగానే ఉంది. 1500 రూపాయలకి నాకు బెస్ట్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది బ్లోవర్ మీరు చెప్పండి. ఇంకా ఇది మీరు కూడా తీసుకోండి, ఎందుకంటే చాలా యూజ్ వస్తుంది. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇది తీసుకున్నది ఇంత అర్జెన్సీ పీసీలు క్లీన్ చేయడానికి కాదు. మన కొత్త స్టూడియో అంటే రెడీ అవుతుంది కదా, అక్కడ ఏంటంటే మొత్తం కార్పెంటర్ వర్క్ ఇంకా మొత్తం కలరింగ్ అదంతా అయ్యింది. అయితే మొత్తం అంతా కింద అంతా ప్లైవుడ్ పౌడర్ ఇంకా మొత్తం పిఓపిది పౌడర్ అదంతా పైన అటు అంతా స్విచ్ బోర్డుల మీద మొత్తం పడి ఉంది. దాన్ని తుడిస్తే పోదు అది. అయితే ఇది తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, మన అక్కడ పనిచేసే వాళ్ళకి. ఇది ప్లగ్లో పెట్టి మొత్తం బ్లోవర్ కొట్టి ఆ దుమ్మంతా తీసేసి దాని తర్వాత అదంతా తుడిసి క్లీన్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడానికి తెప్పించిన. ఇప్పుడు అక్కడ వెళ్ళేసి నా స్టూడియోలో ఇచ్చేసి మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇంకా ఇంత వేడిలో నేను ఇప్పుడే సెటప్ చేసి స్టార్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈ హీట్కి అసలు దిమాకే పనిచేస్తలేదు నాది. అందుకే ఏం చేస్తా అంటే కొంచెం ఒక 10 రోజులు వెళ్ళిపోనివ్వండి. ఈ హీట్ కొంచెం తగ్గిందంటే అక్కడ కొత్త స్టూడియోలో ఇంకా షూటింగ్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇది ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఐటమ్స్. ఇంకా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్స్ చెక్ చేసుకోండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. రేపు చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ వచ్చింది. అది యాక్చువల్గా సగం షూటింగ్ చేసి పెట్టిన, రేపు కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను అన్బాక్సింగ్. బాయ్.